హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్గా 6 సంవత్సరాల తర్వాత గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. 32,000కి పైగా పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ గురించి. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, మొబైల్ త్రూ గానే స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూపాను. అలాగే మీకు బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెప్తున్నాను. నేను చెప్పినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫాలో అయినట్లయితే మీకు డెఫినెట్గా మీకు ఆ యొక్క జాబ్ రావడానికి సంబంధించినటువంటి ఛాన్సెస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను నిన్న మన ఛానల్లో పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి అలాగే వర్క్కి సంబంధించి వీడియో చేస్తాను. అందులో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు మనము అదే ప్రిఫరెన్స్ పెట్టాలి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ సబ్మిషన్ చేసి మీకు చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి అప్లై చేయడానికి వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే మీరు rrbapply.gov.in అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసిన ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లు చూడండి. January 23 అంటే ఈరోజు మనకి అఫీషియల్గా ఇక నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ అనేవి పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా మీరు ఫేస్ చేస్తే అప్లై చేసేటప్పుడు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. హెల్ప్ డెస్క్కి సంబంధించి మీరు వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే ఫీ పేమెంట్ చేసేటప్పుడు కానీ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు వాళ్ళని యాక్సెస్ అయితే చేయొచ్చు హెల్ప్ డెస్క్కి సంబంధించి. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ముందుగా ఇక్కడ అప్లై అని చెప్పేసి మీకు కనిపిస్తుంది చూస్తారు పైన టాప్లో. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్రియేట్ ఎన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఇంతకుముందు రైల్వే జాబ్స్కి సంబంధించి 2024 ఇయర్లో మనకి చాలా జాబ్స్ పట్టాయి కదా. మనకి ఏఎల్పికి సంబంధించి అవ్వచ్చు, టెక్నీషియన్స్కి సంబంధించి, అలాగే ఎన్టీపీసీ, ఇలా చాలా జాబ్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి. వాటికి మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉన్నట్లయితే డైరెక్ట్గా మీకు ఇందులో అకౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు ఏ జాబ్స్కి సంబంధించి అప్లై చేసినట్లయితే, రైల్వే జాబ్స్కి సంబంధించి ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ ఎనీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇష్యూడ్ బై ఆర్ఆర్బీ ఇన్ 2024 అంటే 2024లో ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్కి కనుక మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసినా మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. అదే నంబర్ ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో దాంతో మీరు లాగిన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో లేదు అంటే మాత్రం ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఏమేమి కావాలంటే ఫస్ట్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ మనది ఇండియా కాబట్టి ఇండియా పెట్టండి. తర్వాత ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అది కూడా 10th మెమోలో ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మళ్ళీ రీటైప్ ఫుల్ నేమ్ అంటే మళ్ళీ 10th మెమోలో ఎలా నేమ్ ఉంటుందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. సో కొందరు ఏంటంటే 10th తర్వాత నేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో అలా మీరు ఒకవేళ చేంజ్ చేసుకుంటే ఎస్ పెట్టండి. మ్యాక్సిమం ఎక్కువ మంది చేంజ్ చేసుకోరు కాబట్టి నో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th మెమోలో ఎలా ఉంటుందో సో ఇక్కడ ఈ విధంగా బాక్స్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసేసేయండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ ఇచ్చేసి మళ్ళీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మొబైల్ నెంబర్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది. ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఏదైతే ఇస్తున్నారో మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు జనరేట్ ఈమెయిల్ ఓటీపీ, జనరేట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో దానికి ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ అనేది వెళ్తుంది. ఆ పాస్వర్డ్ అంటే ఆ యొక్క ఓటీపీ పాస్వర్డ్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్కి, ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ సపరేట్గా వస్తే వాటిని ఎంటర్ చేసేసి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసి వెరిఫికేషన్ చేసేసుకొని
తర్వాత ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేసేసి ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు అన్నీ కూడా క్లియర్గా చూడండి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి పాస్వర్డ్లో, అలాగే స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెక్స్ట్ డిజిట్ అనేది ఉండాలి. అంటే ఈ విధంగా సో మనకి టోటల్గా క్యాపిటల్ లెటర్, ఒకటి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, డిజిట్ ఉండాలి. సో మినిమం 6 నుంచి 8 డిజిట్ ఉండే విధంగా చూసుకోండి. సో ఆ విధంగా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ చేసేసి గ్రీన్ మార్క్ వస్తుంది. తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో ఇక ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను, లాగిన్ అయితే అయిపోయాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసే ముందు కంప్లీట్గా నోటిఫికేషన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదవండి. చదివితే మీకు ఎలాంటి మిస్టేక్స్ అయితే కావని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. మీరు మల్టిపుల్ జోన్స్కి సంబంధించి అప్లై చేయడానికి కుదరదు. ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జోన్లో మీరు ఏదైతే పోస్ట్ ఉన్నాయో మనకి 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా రైల్వే గ్రూప్ డీకి సంబంధించి, అందులో మీరు ఆ పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి పెడితే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీషే కాకుండా మనకి 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు అని పెడితే మీకు తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ చేసేటప్పుడు సబ్మిషన్ చేసే ముందు రీచెక్ అండ్ కన్ఫర్మ్ చేసుకోండి. అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిషన్ చేస్తే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు కేర్ఫుల్గా అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు కదా, ఆ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకు లాస్ట్ డేట్ లోపు సబ్మిషన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఫీ కనుక కట్టకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా చెప్తున్నారు. సో మీరు ఫీ లేకుండా అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్లుగా ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు అప్లికేషన్ ఫైనల్ ఫీ పేమెంట్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ సబ్మిషన్ అనేది ఎలా తెలుస్తుందంటే, మీకు ఫీ పేమెంట్కి సంబంధించి కన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీకు ఈమెయిల్ ఐడికి అండ్ ఎస్ఎంఎస్కి సబ్మిషన్ అయినట్లుగా మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది, అలాగే ఎస్ఎంఎస్ వస్తుంది. అప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫీ పేమెంట్ చేయకుండా మాత్రం అప్లికేషన్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఈ విధంగా మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారు చూడండి. మనకి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి లెవెల్ 1 నోటిఫికేషన్, లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. 23 జనవరి నుంచి 22 ఫిబ్రవరి లోపు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ రోజు నుంచి ఇంతవరకు మనకి టైం అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ ద ఆర్ఆర్బీ అని చెప్పేసి ఉంది. సో దానికంటే ముందు ఇక్కడ ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎన్ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ అని చెప్పేసి ఆప్షన్ అనేది టిక్ మార్క్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఏ జోన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ రైల్వే జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ప్రీవియస్గా మనకి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఆ నోటిఫికేషన్కి కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రూప్ డీకి సంబంధించినటువంటి రైల్వే జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు రైల్వే జోన్ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ ఏ జోన్ అయితే మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా మనకి పేజ్ యొక్క ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత రిలీజన్ వచ్చేసి మీరు రిలీజన్ హిందూ అయితే హిందూ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మదర్ టంగ్ వచ్చేసి తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసేసండి. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ నేను తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు చెప్పాను కదా. సో తెలుగు అయితే తెలుగు అని చెప్పేసి ఈ విధంగా పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే పుట్టుమచ్చలు మనకి 10th మెమోలో ఉంటాయి కదా, మనకి పుట్టుమచ్చలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది 10th మెమోలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేసేసండి. తర్వాత కమ్యూనిటీ అంటే క్యాస్ట్. సో మీరు ఇక క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎస్సీ ఒకవేళ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో లేకుంటే మీరు ఒకవేళ జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే
దానికి సంబంధించి ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అయితే దానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, ఓసీ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే ఓబీసీకి సంబంధించి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో ఓబీసీ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే నాన్ క్రిమిలియర్కి సంబంధించి ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేసేసి ఆ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకి చాలామందికి డౌట్ ఏంటంటే ఇక్కడ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, అప్లై చేసేటప్పుడు సెంట్రల్ది అప్లోడ్ చేయాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే స్టేట్ది సరిపోతుందా అని చెప్పేసి. సో ఏది అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు. సో మీరు మ్యాక్సిమం అయితే సెంట్రల్ది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ రిక్రూట్మెంట్ కాబట్టి సెంట్రల్ది ప్రిఫరెన్స్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర స్టేట్ది ఉంటే స్టేట్ది పెట్టినా ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసేసి మీరు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్లో అండ్ అదే పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఒక చెక్ బాక్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా నాకు వచ్చింది. ఇక్కడ క్లోజ్ చేసి క్యాస్ట్ సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేసేగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే ఇక్కడ నో పెట్టండి. 40% ఆఫ్ రిలవెంట్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అది ఎస్ పెట్టాలి. సో లేకుంటే మాత్రం నో పెట్టాలి. సో మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మాత్రమే అది ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసేసండి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి నేను నో అని సెలెక్ట్ చేశాను. సో మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైతే మాత్రం అది ఎస్ పెట్టండి. తర్వాత స్క్రైబ్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్యుఎన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఏంటంటే ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్కమ్ అనేది 50,000 కంటే తక్కువగా ఉంటుందో సో వాళ్ళకి సంబంధించి ఈబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ ఎవరికి ఉండదు, చాలా తక్కువ మందికి ఉంటుంది. సో కాబట్టి మ్యాక్సిమం నో పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత మీరు రైల్వే ఎంప్లాయా అని చెప్పేసి అడుగుతున్నారు, కాదు కాబట్టి నో పెట్టండి. తర్వాత ఇది సెంట్రల్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారా చేయలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ మీరు పెట్టండి. ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే అందులో మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఏంటంటే ప్రిఫరెన్స్ ఉంటుంది కదా అని చెప్పాను కదా. సో ఇక్కడ మీరు ఒకవేళ అప్రెంటిస్షిప్ చేస్తే ఎస్ పెట్టేసి ఏ ట్రేడ్లో చేశారు, ఎప్పటి నుంచి ట్రైనింగ్ అనేది ఉంది, దానికి సంబంధించి సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ కూడా ఇచ్చేసేయాలి. లేకపోతే మీరు అప్రెంటిస్షిప్ చేయకపోతే నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది రీఫండ్ చేస్తారు కదా. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఫీ అనేది అందరికీ కూడా రీఫండ్ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఫీ డీటెయిల్స్కి సంబంధించి మీరు రీఫండ్ కావాలంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అందులో ఏదైనా మిస్టేక్స్ అయితే మీకు ఫీ అనేది రీఫండ్ అయితే కాదు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అక్కడ ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాలి. జస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా హయ్యర్ క్వాలిఫికేషన్కి సంబంధించి అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా క్వాలిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ చేసి స్టేట్, డిస్ట్రిక్ట్, బోర్డ్, ఎడ్యుకేషనల్ బోర్డు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఎంట్రీ చేసి అక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది, రైట్ సైడ్ టాప్లో ఆ సీరియల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ అప్డేట్ పైన మీరు డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. తర్వాత సో మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఫోటోగ్రాఫ్ అనేది ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వైట్ కలర్లో. సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అప్పుడు మాత్రమే తీసుకుంటుంది, లేకుంటే తీసుకోదు ఫోటోగ్రాఫ్ అనేది.
ఫోటోగ్రాఫ్కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించి ఇక్కడ సైజ్ కూడా ఇచ్చారు. 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి ఆ ఫైల్ సైజ్ అనేది. జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసేమో 30 నుంచి 50 KB లోపు మాత్రమే ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. బ్లాక్ లేదా బ్లూ ఇంక్ పెన్తో మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టేసి అప్లోడ్ చేయాలి. సో మీరు వేరే బ్యాక్గ్రౌండ్తో అయితే ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయదు. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లోడ్ అవుతుంది, లేకుంటే రిజెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి పేజ్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను కాబట్టి మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటి పోస్టుల డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఈ యొక్క సికింద్రాబాద్ జోన్లో మనకి 13 పోస్టులు అనేవి, మనకి 13 కేటగిరీస్కి సంబంధించి పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో 2000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని కేటగిరీలు కలుపుకొని. ఇక్కడ మనకి పోస్టుల వారిగా డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 14 డిఫరెంట్ టైప్స్ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడనేమో 13 చూపిస్తుంది. అంటే మనకి జోన్లను బట్టి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఆ యొక్క పోస్టులకి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియో చేశాను మన ఛానల్లో. నేను ఆ వీడియో చేశాను, అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలనేది. సో ఇక్కడ నేను అన్ని కూడా సెలెక్ట్ చేసేసాను పోస్ట్ ప్రిఫరెన్స్. ఈ ప్రిఫరెన్సెస్ ఆర్డర్ మాత్రమే మీరు పెట్టండి. సో మీకు డెఫినెట్గా జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి అసిస్టెంట్, తర్వాత TL&AC వర్క్షాప్కి సంబంధించి, తర్వాత TL&AC, ఈ విధంగా యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది పెట్టండి. అమ్మాయిలకి అలాగే అబ్బాయిలకి ఇదే మనకి బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. నేను ఆల్రెడీ వీడియో చేసిన, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ యొక్క చెక్ బాక్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి ఇక్కడ మీరు ఇంకో చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి తర్వాత ఇక్కడ మీ యొక్క ప్లేస్ నేమ్, సో ఇక్కడ మా ప్లేస్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసాను. తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి సేవ్ అవుతుంది. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ అని చెప్పేసి ఇలా వస్తుంది. సో ఇక ప్రివ్యూ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు శాంపుల్గా చూపిస్తున్నాను ఒక పర్సన్ది అప్లికేషన్ చేసి. తర్వాత ఇక్కడ మీరు అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు. సో మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి ఎందుకు, మీరు ఇప్పుడే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. అయితే మీరు ఫీ పేమెంట్ చేస్తే మాత్రమే మనకి ఫైనల్ సబ్మిషన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఫీ పేమెంట్కి సంబంధించి ఈ విధంగా మనకి పేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇందులో మనకి మీరు ఏ కేటగిరీ అయితే దానికి సంబంధించి ఫీ డీటెయిల్స్ అనేవి ఆ విధంగా చూపిస్తుంది. SC/ST వాళ్ళకి దానికి సంబంధించి ఫీ డీటెయిల్స్ 250 చూపిస్తుంది. మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాలి. సో మీరు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా కానీ ఫీ పేమెంట్ చేసేసచ్చు. చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత దానికి సంబంధించి స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అని చెప్పి చూపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ని ఇక్కడ మీరు ఫీ పేమెంట్ చేసేసి చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను ఫీ పేమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ పేమెంట్ పెండింగ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో మీరు మాత్రం ఫీ పేమెంట్ అనేది చేసేసండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో మీరు ఫీ అనేది పే చేస్తే మాత్రమే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే రిజెక్ట్ అయితే అవుతుంది. సో మళ్ళీ మర్చిపోతారు కాబట్టి ఇప్పుడే ఫీ పేమెంట్ చేసేసుకొని పెట్టుకోండి. సో ఇది ఈ విధంగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి గ్రూప్ డి ఉద్యోగాలకి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. మీకు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెప్పాలని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్లో నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది వెంటనే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఈ యొక్క రైల్వే గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి మీరు ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యే విధంగా ఫుల్ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. చక్కగా మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే కావచ్చు. 499కి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకొని వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఒక వీడియో. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది డెఫినెట్గా నాకు కామెంట్ అయితే చేయండి. గుడ్డా ఎలా అనిపించింది అవన్నీ కూడా డెఫినెట్గా అయితే మీ యొక్క ఒపీనియన్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.